ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ. క్షణం క్షణం మీ ముందు సమాచారం. కలకత్తాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఒక జూనియర్ డాక్టర్ పైన జరిగినటువంటి బ్రూటల్ రేప్ అండ్ మర్డర్ సంఘటన అనేది చాలా బాధాకరమైన విషయము. ఇటువంటి సంఘటన మన భారతదేశంలో జరిగిందని ఇంతకుముందు మనము ఒక నిర్భయ దేశ సంఘటనలను మనం చూసాం. దానికంటే చాలా ఘోరమైన సంఘటన. వీటిని ప్రతి ఒక్కరు భారతీయుడిగా ఉన్నటువంటి భారతీయుడే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి ఒక్క పౌరుడు కూడా సామాజిక స్పృహ కలిగి ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి నిరసన తెలియజేయవలసిన బాధ్యత కూడా ఉందని నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ బాధిత కుటుంబానికి వెంటనే న్యాయం జరగాలి. అంతేకాకుండా అక్కడ చేసినటువంటి నిందితులు వాళ్ళు హై ప్రొఫైల్లో ఉన్నప్పటికీ కూడా రాజకీయ నాయకుల పిల్లలైతేనేమి, ఇంకొకరి పిల్లలైతేనేమి, డాక్టర్ పిల్లలైతేనేమి, ఎవరైనా సరే, ఎటువంటి సంపన్న కుటుంబానికి చెందిన పిల్లలైనా సరే వాళ్ళను వెంటనే వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళను శిక్షించవలసిన బాధ్యత ఈరోజు ప్రభుత్వాల మీద ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తుందని కూడా మేము భావిస్తున్నాము. ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా మహిళల మీద ఎటువంటి లైంగిక వేధింపులు లేకుండా చూడవలసిన బాధ్యత ఈరోజు ప్రభుత్వాల మీద ఉంది. ప్రభుత్వాలే కాకుండా ప్రజల్లో కూడా మనం కూడా ఒక సామాజిక స్పృహ కలిగి మన లైంగిక వేధింపులు చేస్తున్న వారి మీద మన నిరసన దాడులను కూడా మనం తీవ్రతరం చేసినప్పుడు మాత్రమే ఇలాంటి సంఘటనలు కూడా తగ్గుతాయనేది కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజలు అందరూ కూడా మనము ముందుకు రావాలని కోరుకుంటూ ఇలాంటి నిరసన కార్యక్రమంలో పాల్గొని మీరందరూ కూడా ఈ బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చూడాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ప్రభుత్వాలన్నీ కూడా ఈరోజు ఈ సంఘటనను ఖండించడమే కాకుండా ప్రజలలో మహిళల మీద ఉన్నటువంటి లైంగిక వేధింపులను అరికట్టడానికి కూడా ఈరోజు ముందుకు రావడం జరిగింది. అందులో సుప్రీంకోర్టు కూడా ఈరోజు ముందుకు వచ్చి న్యాయం చేసే దిశగా అడుగు ముందుకు వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండే విధంగా మనం అందరం కూడా తీవ్రతరంగా ఉద్యమం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు గాదుల శివజ్యోతి. నేను ప్రొద్దుటూరు బార్ అసోసియేషన్ మెంబర్ను. ఈరోజు కలకత్తాలో జరిగిన ఆ మానవీయ సంఘటన మీద మా బార్ అసోసియేషన్ తరఫున మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీని నిర్వహిస్తున్నాము. ఎందుకంటే కోర్టులో రోజు ఇలాంటి సంఘటనలు ఎదురవుతూనే ఉంటాయి. కాకపోతే మరీ చదువుకున్న అమ్మాయిలు కూడా బయటికి వస్తే ఏమి వాళ్ళను రక్షిస్తారు? అలా భయపడి పిల్లలకు చదివడం కూడా బయటికి పంపకుందంటే మాలాంటి లాయర్లు కానీ అలాంటి డాక్టర్లు కానీ ఎవరు బయటికి రాలేరు. దారుణం ఏంటంటే చిన్న పిల్ల మా వీధిలో బయటికి పోతా అంటే ఒక అతను 60 years అబ్బాయి అతను వెంటబన్నాడు. సో అంటే ఆ పాపను స్కూలుకు అంటే 6th class 7th class పాపను కూడా బయటికి పంపించలేని పరిస్థితి వస్తే ఇంకా ఈరోజు రాను మహిళలకు సమానత్వం అని, మహిళలు బాగా చదువుకుంటే ఉద్యోగాలు ఇస్తామని, రాజకీయాల్లో ముందుకు పోవాలని ఏ విధంగా వాళ్ళు ఇవ్వగలుగుతారో మాకు అర్థం కావడం లేదు. ముఖ్యంగా ఏంటంటే ఈ కలకత్తాలో జరిగిన సంఘటన ఒకటే కాదు, ప్రతిరోజు మనం దాంట్లో పేపర్లో చూస్తూనే ఉన్నాము.
కాకపోతే వాళ్ళకి ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైతే తప్పు చేసిన వాడికి శిక్ష పడతాదో అప్పుడే న్యాయం జరుగుతుంది. కాబట్టి త్వరగా శిక్ష వేసి ఈ సంఘటనకు న్యాయం జరగాలని, ఆ తల్లిదండ్రులకు ఈ ఆత్మవేదన నుంచి బయటపడేయాలని కోరుకుంటున్నాం. గత 10 రోజుల క్రిందట జరిగినటువంటి మానవీయ దుర్ఘటన, కలకత్తాలో జరిగినటువంటి ఆర్జీకర్ కాలేజీలో జరిగినటువంటి ఒక డాక్టర్ మీద జరిగిన అమానుషమైన చర్యను ఖండిస్తూ ఈరోజు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈరోజు ఒక వైద్యులకి అత్యున్నతమైనటువంటి విద్యను అభ్యసించి అత్యున్నతమైనటువంటి సేవలు నిర్వహిస్తున్నటువంటి వైద్యులకు కూడా రక్షణ లేకోకుండా చాలా అఘాయిత్యాలకు పాల్పడుతున్నటువంటి తరుణంలో వాళ్ళ నుండి వాళ్ళకి ఎటువంటి రక్షణ కలిగించాలి, భారతదేశం అంటేనే ఒక పుణ్యదేశం అని చెప్పి అందరూ అనుకునేటువంటి కాలం నుండి ఈరోజు అత్యంత దరిద్రమైనటువంటి సమయాన్ని మనం గడపవలసి వస్తుంది. కాబట్టి అటువంటి సంఘటనలు ఎప్పుడు పునరావృతం కాకుండా ఉండడానికి ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకుంటూ, అలాగే న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి మేము న్యాయవాదులుగా కూడా ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం కోర్టులకి. ఎందుకంటే ఈరోజు వైద్యులకి సరైనటువంటి సదుపాయాలు లేక ఆమె ఎక్కడో అక్కడ ఒక దాంట్లో పడుకోవడం జరిగితే కూడా అక్కడ అఘాయిత్యమైనటువంటి సెమినార్ హాల్లో పడుకోవడం జరిగితే కూడా అఘాయిత్యం జరిగింది. కాబట్టి ఎటువంటి సదుపాయాలను కల్పించడానికి ఈరోజు సుప్రీంకోర్టు ముందస్తు చర్యలు తీసుకొని టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం కూడా మాకందరికీ కూడా హర్షణీయం. కాకపోతే ఇవన్నీ కూడా త్వరితగతిన అవన్నీ జరగాలి. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ట్రయల్స్ కూడా తొందరగా జరగాలి. అదేవిధంగా భారతదేశం ఇంతకుముందు చెప్పుకోదగినట్టుగా గర్వించబడినటువంటి దేశంగా ఉండాలి. అదేవిధంగా సత్వర న్యాయం జరిగి ఆ కుటుంబానికి అంతా కూడా వాళ్ళకి మనశ్శాంతి కలగాలి అని చెప్పేసి మేము కోరుకుంటూ, ఈరోజు మేము కూడా త్వరితగతిన న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో కూడా మేము మా వృత్తిపరంగా కూడా జడ్జిలకు మేము విన్నవించుకుంటూ ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈనాడు మా భారత అసోసియేషన్ అడ్వకేట్స్ ఈ ర్యాలీ ఏది కలకత్తాలో పీజీ డాక్టర్ మీద జరిగిన రేపు మర్డర్, దీని గురించి మేము ప్రజలందరినీ ఒక అలర్ట్ చేయాలి. ఏది ఎక్కడైనా ఒకటింది, గాంధీ మహాత్ముడు భారతదేశంలో ఏం చెప్పినాడు, స్వాతంత్రం రావడం కాదు గొప్ప, ఏ స్త్రీ అయినా అర్ధరాత్రి ఏ బజార్లో నడిచినా ఆమె మీద ఎలాంటి అఘాయిత్యం జరగకుండా పోయినప్పటికీ నిజమైన స్వాతంత్రం భారతదేశానికి వస్తుందని చెప్పినాడు. కానీ ఈనాడు ఎస్టాబ్లిష్డ్ అయిన హాస్పిటల్లో ఇంత దారుణమైన సంఘటన జరగడం అనేది మహాఘోరం. ఆ సంఘటన జరిగిన ఘోరం అటు పక్కన పెట్టి దాంట్లో ఉండే వాళ్ళంతా కూడా అంటే మెయింటెనెన్స్ చేసేవాళ్ళు ఈ సంఘటనను హర్షప్ చేయాలని ఎంత విపరీతంగా ప్రయత్నం చేశారు. ఆమె సూసైడ్ అని చెప్పడం, ఆమె మీద ఎన్ని గాయాలు ఉన్నాయి, ఏ పార్టులో శరీరం అంతా 14 గాయాలతో, అందులో ఆమెకు జరిగిన ఈ పరిస్థితి చూస్తే రేపు ఖచ్చితంగా జరిగింది. అది ఒకటి చేసేది కాదు, కొంతమంది సామూహికంగా రేప్ చేసి ఆమెను దారుణంగా చంపడం జరిగితే దాన్ని కూడా మూసిపెట్టేదానికి ఎంత ప్రయత్నం జరిగిందో చూస్తే దీంట్లో కొంత గవర్నమెంటు ఇన్వాల్వ్మెంట్ అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అంటే గవర్నమెంట్ వాళ్ళకు కావలసినటువంటి మెంబర్స్ ఈ రేపులో పాల్గొన్నట్టు బాగా క్లియర్గా అర్థమవుతుంది. కానీ చూడండి, భారతదేశం స్త్రీకి ఎంత విలువ అంటే ఈనాడు కాదు, వేదకాలం నుంచి కూడా ప్రపంచ దేశాల్లో లేనటువంటి మర్యాద మన భారతదేశ స్త్రీకి ఉంది. అట్లాంటి భారతదేశంలో ఇంత ఘోరమైన పని జరిగిందంటే ప్రపంచ దేశాల్లో మనకెంత అవమానకరంగా ఉంటుందో చెప్పేదానికే లేదు. కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేదానికి మన ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఒక కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఎక్కడ కూడా ఇటు బయట కానీ ఇటు హాస్పిటళ్ళల్లో కానీ ఇంకా ఏ ఆఫీసులలోనా కానీ స్త్రీలపైన ఎలాంటి అఘాయిత్యాలు జరగకుండా చూడాలి అనే ఉద్దేశంతో మేమంతా ర్యాలీగా పోవడం జరుగుతుంది. ఇందులో గొప్పతనం ఏమంటే ఎక్కడ కంప్లైంట్ లేదు,
కానీ సుప్రీంకోర్టే సుమోటోతో తీసుకొని ఎవ్రీ అవరు ఇన్వెస్టిగేషన్ మాకు సబ్మిట్ చేయమని చెప్పింది. అంటే ఈ పోలీస్ ఆఫీసర్లు ఈ రాజకీయ నాయకులు లొంగి ఏదైనా ఆలస్యం చేస్తూ ఉండే ఎవిడెన్స్ను వాళ్ళు నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అట్లా చేయడానికి వీల్లేదు. ఎవ్రీ 2 అవర్స్ మా దగ్గర పెట్టాలా, మీరు ఏం చేస్తున్నారు, ఎవరిని పట్టుకున్నారు, ఎంతవరకు ఈ ఇన్వెస్టిగేషన్ వచ్చింది, దీన్ని క్లియర్గా చేయండి, లేకపోతే మీపైన తగిన యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి పోలీసు వాళ్ళ మీద కూడా చాలా కఠినమైన ఆంక్షలు విధించినారు. కనుక మనము న్యాయదేవత సుప్రీంకోర్టే ఫైనల్, వాళ్ళే దీన్ని తీసుకొని ముందుకు పోతున్నారు. కాబట్టి ఈ దోషులైన వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు. వాళ్ళని కఠినమైన శిక్ష విధించాలని కోరుకుంటూ మా బార్ అసోసియేషన్ ఈనాడు ర్యాలీకి పోతున్నాము. జై హింద్. ప్రొద్దుటూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ మహిళ పైన జరిగినటువంటి దాడిని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఆమె పైన జరిగినటువంటి దాడి అది ఒక ఎత్తు అయితే, అక్కడ సాక్ష్యాలను చనిపివేయాలనేటువంటి దాడి ఇంకొక ఎత్తు. అక్కడ వైద్యులు దాదాపుగా 4,000 మంది ధర్నా చేస్తూ ఉంటే ఆ వైద్యులపైన గూండాలు 7,000 మంది దగ్గర దాడి చేసి కాలేజీలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా ధ్వంసం చేసినారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, కేవలం వాళ్ళు చెప్పినట్టుగా ఏదో ఒక వ్యక్తి చేసినటువంటి కాదు, ఒక శక్తి దీని వెనక ఒక బలమైన శక్తి ఉంది. ఆ శక్తి ఇదంతా కూడా క్రియేట్ చేస్తూ ఉంది. అంటే దాన్ని బట్టి చూస్తే ఆ మెడికల్ కాలేజీలో చాలా క్రమాలు ఉన్నాయని ఇప్పటికే మీడియా ద్వారా చాలా విషయాలు బయటకు వచ్చినాయి. ముఖ్యంగా డ్రగ్స్, తర్వాత వచ్చేసి ఈ అవయవాల యొక్క విక్రయము, మానవ శరీరాల యొక్క అవయవాల విక్రయము, ఆ తర్వాత వచ్చేసి అక్కడ ఎన్నో దారుణమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి. మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇటువంటి దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఆమె మహిళగా డాక్టర్గా ఉండి, పీజీ డాక్టర్గా ఉండి ఆ విషయాలను బయటికి తీసుకొచ్చి మాట్లాడడం మొదలు పెడితే, ఇది 2 నెలల నుంచి ఆమెను మానసికంగా వేధిస్తున్నారు. గత 2 నెలల నుంచి ఆమెను మానుకో ఇవన్నీ, లేకపోతే ఇబ్బంది అవుతుందని బెదిరింపులు కూడా కొనసాగితే కూడా భయపడకుండా నిర్భయంగా ఆమె తన పని తను చేసుకుంటూ పోతే, నిన్న జరిగినటువంటి దారుణమైన సంఘటన ఆమెను బ్రూటల్గా మానభంగం చేయడమే కాకుండా హత్య గావించడం అతి క్రూరంగా. అసలు భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఈవెన్ రావణాసురుడు, కంసుడు ఉన్న కాలంలో కూడా జరగని విధంగా అంత ఘోరమైన మనస్తత్వాలు తయారైనటువంటి ఈ సమాజంలో స్త్రీకి రక్షణ లేకుండా పోయింది. కాబట్టి తప్పనిసరిగా స్త్రీకి రక్షణ జరగాలి, ఆమెను కాపాడాలి. మనం స్త్రీని ఎక్కడ కాపాడుతామో అక్కడ గౌరవం ఉంటుంది, స్త్రీని కాపాడిన చోటే దేశం బాగుంటుంది అనేది మనకు పూర్వం నుంచి చెప్పినటువంటి ఇది స్థితి. కాబట్టి తప్పనిసరిగా ఆడవాళ్ళకు రక్షణ కల్పించాలని మా బార్ అసోసియేషన్ తరఫున మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆమె జరిగిన ఆ సంఘటనకు నిరసనగా మేమంతా ఈరోజు బయలుదేరుతున్నాము. జై హింద్.